పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో ఆవరించిన అల్పపీడనం రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో బలహీనపడి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ విభాగం తెలిపింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కోస్తాంధ్ర తీరం వెంట పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లా తీర ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. చీరాల, బాపట్ల, కారంచేడు, పర్చూరు, మార్టూరు, వేటపాలెం, బాపట్ల, పీవీపాలెం, నగరం, సంతమాగులూరు, నిజాంపట్నం, రేపల్లె ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో రేపల్లె నియోజకవర్గం, నిజాంపట్నం హార్బర్ వద్ద అధికారులు 3వ నెంబర్ ప్రమాద సూచికను పోర్ట్ ఎగరవేసి మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు తిరిగి వచ్చి జట్టికే పరిమితమయ్యాయి. మరోవైపు అకాల వర్షాల వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పుల వలన వరి కోతలు కోసిన రైతులు వేగంగా కుప్పలు వేస్తున్నారు.